చాలామందికి అలవాటు ఏంటి అంటే టాయిలెట్స్లోకి వెళ్ళినప్పుడు చదువుకోవడం. అంటే ఎక్కువ టైం టాయిలెట్స్లో స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అందరూ ఎక్కువగా మొబైల్ తీసుకెళ్తారు లోపలికి, ఎక్కువ మొబైల్ చూస్తూ ఉంటారు. నెట్ఫ్లిక్స్ కూడా టాయిలెట్లో కూర్చొని చూస్తూ ఉంటారు. అది ఎంత అలవాటు అయిపోతుంది అంటే కొన్ని రోజులకి మనం తీసుకువెళ్ళకపోతే అసలు ఆ టాయిలెట్కి అర్జెంటుగా వస్తూనే ఉంటుంది, కానీ వెతుకుతూనే ఉంటారు. సాధారణంగా ఇది ఒకప్పుడు చిన్నపిల్లలు చేసేవాళ్ళు. వాళ్ళు అర్జెంటుగా వస్తూ ఉంటుంది, కానీ ఏదో ఆడుకోవడానికి ఏదో ఒకటి వెతుక్కుంటారు కొంతమంది చిన్నపిల్లలు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇదే పరిస్థితికి వచ్చారు. చాలామంది, అంటే చాలామంది కూడా కాదు, ఎక్కువ మంది అని చెప్పాలి, ఎక్కువ మంది టాయిలెట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు. టాయిలెట్టే, అదేమీ నెట్ఫ్లిక్స్ బూత్ కాదు. మీరు గనక కొంతమంది పేపర్ చదువుతారు, కొంతమంది బుక్స్ చదువుతారు, కొంతమంది మొబైల్ చూస్తారు. సో ఇలా ఎక్కువసేపు మనకు తెలియకుండానే కూర్చుంటాం. కానీ టాయిలెట్లో మనం ఒక్కసారి వెళ్ళిన తర్వాత మన మల విసర్జన టైం 5 నిమిషాలు అంతే. ఇంకా బాగా ఉంటే 10 నిమిషాలు. 5 నుంచి 10 నిమిషాల లోపలనే మనం బయటకు వచ్చేసేయాలి. ఎక్కువసేపు కూర్చోకూడదు. 10 నిమిషాలు మీకు రావట్లేదు అనుకోండి, మీరు బయటకు వచ్చేయాలి తప్ప అక్కడ కూర్చుని ప్రెషర్ ఇవ్వడం చేయకూడదు, ముక్కడం చేయకూడదు. లేదా ఇంకా వస్తుందిలే అని చెప్పి అలానే కూర్చుని ఒక ½ అన్ అవర్ తర్వాత బయటకు వస్తారు. ఇంకొంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళ అలవాటు ఏంటి అంటే సిగరెట్ కాల్చడం. అక్కడ కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటారు అన్నమాట. ఒక టాయిలెట్కి వెళ్ళాలి అంటే వెళ్ళడానికి ఒక సిగరెట్, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక సిగరెట్ కాల్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకసారి మీరు మల విసర్జన చేయడానికి, అంటే లోపలికి వెళ్ళినప్పుడు మీరు బయటికి రావడానికి అరగంట నుంచి 45 నిమిషాలు టైం తీసుకుంటున్నారు. ఈ టైంలో ఏమవుతుంది, అంతసేపు కూర్చుంటే మీకు ప్రెషర్ అంతా ఆ పెల్విస్ మీదకి వస్తుందన్నమాట. రెక్టమ్ మజిల్స్ మీద ఉంటుంది, అలాగే రెక్టమ్ నర్వ్స్ మీద పడుతుంది. ఎక్కువసేపు టాయిలెట్లో ఇలా కూర్చోవడం వల్ల మీకు రెక్టమ్ మజిల్స్ వీక్ అవుతాయి, తర్వాత రెక్టమ్ నర్వ్స్ వీక్ అవుతాయి, ప్రెషర్ ఉంటుంది దాని మీద బాగా. తర్వాత రెక్టమ్ ప్రొలాప్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఇంకా ముఖ్యంగా హెమరాయిడ్స్ అంటే పైల్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ టైం కూర్చోవడం అంత మంచిది కాదు. ఇంకొక విషయం, మీరు మొబైల్ ఆర్ పేపర్ బుక్ అలాంటివి తీసుకెళ్ళినప్పుడు దాని మీద, ఆ బుక్స్ మీద, ఆ మొబైల్ మీద ఒక బ్యాక్టీరియా చేరే అవకాశాలు కూడా ఉంటాయి. దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు టాయిలెట్ లోపలికి తీసుకెళ్లడం వల్ల ముఖ్యంగా 3: ఒకటి కాన్స్టిపేషన్, ఒకటి రెక్టమ్ ప్రొలాప్స్ అండ్ రెక్టమ్ మజిల్స్ వీక్నెస్ అండ్ నర్వ్స్ వీక్నెస్. ఇంకొకటి ఏమిటో తెలుసా, కాళ్ళు నమ్మగా అయిపోతాయి. ఇంకా ఎక్కువసేపు ఉంటే న్యూరోపతి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత దాని మీదే మనం ఫోకస్ చేయాలి. అన్నం తింటూ మొబైల్ చూస్తారు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు మొబైల్ చూస్తారు, కూర్చున్నప్పుడు మొబైల్ చూస్తారు, వాకింగ్కి వెళ్ళినప్పుడు మొబైల్ వింటారు, మ్యూజిక్ పెట్టుకుని ఎక్సర్సైజ్ చేసినప్పుడు వింటారు, యోగా చేస్తూ కూడా మ్యూజిక్ పెట్టుకుంటారు. ఒక పని చేసేది మనం ఒక పనే చేయాలి, 4 పనులు చేయడానికి లేదు. అలా చేస్తే దాని మీద ఫోకస్ ఉండదు, ఆ పని అవ్వకపోవడమే కాక ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయకండి. తినేటప్పుడు తినండి, తాగేటప్పుడు తాగండి, కూర్చుని టాయిలెట్లో కూర్చుని వెళ్ళేటప్పుడు కూర్చోండి. 5 to 10 minutes లోపలే మనం బయటికి రావాలి. కావాలంటే మళ్ళీ వెళ్ళండి, కానీ ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం చేయకండి. ఇంకొకటి ఏం చేస్తారు అని అంటే ఇండియన్ టాయిలెట్స్, వెస్ట్రన్ టాయిలెట్స్. ఇండియన్ టాయిలెట్స్లో మనకి దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్. ఇండియన్ టాయిలెట్స్ అంటే మన కిందకు కూర్చుంటాం, మన హిప్స్ కిందకి, అంటే పెల్విస్ ఆ ఫ్లోర్ ఇలా కిందకు వచ్చేటప్పుడు మనం ఏమి ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మల విసర్జన సక్రమంగా వెళ్ళిపోతుంది అన్నమాట, ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా. మనము ఈ టాయిలెట్స్, వెస్ట్రన్ టాయిలెట్స్లో చైర్లో కూర్చోన్నట్టుగా కూర్చుంటాం కాబట్టి ఎక్కువ ప్రెషర్, అంటే ముక్కాల్సి వస్తుంది అన్నమాట. కొంచెం ఇస్తే కానీ మీకు ఆ మలం బయటికి రాదు. ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకే ఎక్కువసేపు అలా మీరు వెస్ట్రన్ టాయిలెట్స్లో అలా కమోడ్ మీద అలాగే కూర్చున్నారనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రెషర్ పడుతుంది. కానీ చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, తర్వాత నడుము నొప్పి ఉండడం వల్ల మీరు ఆ టాయిలెట్స్ వాడడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇండియన్ టాయిలెట్స్. కానీ ఫస్ట్ నుంచి వాడుతున్న వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దట్ ఈస్ ద బెస్ట్. ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో అదర్ ఇష్యూస్ వచ్చి మనం ఈ టాయిలెట్ వాడుతున్నాం, కానీ చిన్న పిల్లలకి అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇండియన్ టాయిలెట్ కనుక మనం అలవాటు చేస్తే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోరు, తొందరగా ఆ పని కానిచ్చి బయటకు వచ్చేస్తారు. అలాగే వాళ్ళు మలబద్ధకం అనేది తొందరగా రాకుండా ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత టాయిలెట్ని ఎలా యూజ్ చేయాలి. చాలా మందికి టాయిలెట్ యూజ్ చేయడం తెలిసినా కూడా బయటకు వచ్చినప్పుడు సరిగా వాడరు.
ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ కానీ ఇండియన్ టాయిలెట్స్ కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా సరే, ఇండియన్ టాయిలెట్ అంటే మన కిందకు ఉంటుంది కాబట్టి మన కాళ్ళు దాని మీద పెట్టి కూర్చుంటాం కాబట్టి మనం మళ్ళీ వచ్చేటప్పుడు కాళ్ళు అవి కడుక్కుని మనం నీళ్లు పోసి కాళ్ళు కడుక్కుని వస్తాం, అది వేరేగా ఉంటుంది. కానీ వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం దానికి రెండు ఉంటాయి. ఒకటి కమోడ్ ఉంటుంది, కుండీలాగా ఉంటుంది, దానిపైన ప్లాస్టిక్ది షీట్ ఉంటుంది అన్నమాట. ఈ షీట్ మీద కూర్చుని మీరు అయిన తర్వాత, అంటే మీరు యూరిన్కి వెళ్ళినా లేకపోతే మోషన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా, మూత్ర విసర్జన లేదా మల విసర్జన రెండిట్లో దేనికి వెళ్ళినా కూడా కంపల్సరీగా ఆ షీట్ క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయాము, అది ముట్టుకోరు, చాలా మంది టచ్ అయ్యారు, ముట్టుకోరు, అసలు అట్లా వెళ్ళేసి వచ్చేస్తారు అనమాట. కనీసం నీళ్లు పోసేస్తారు పైనుంచి, లేకపోతే కాళ్ళు కడిగేసుకుంటారు, అంత తడి తడి చేసేస్తారు. ఆ తడిలో నెక్స్ట్ వాళ్ళు ఎలా వెళ్తారు అనేది ఆలోచించరు. ఎంత మీరు లో సొసైటీ, హై సొసైటీలో కూడా ఫంక్షన్ హాల్స్ ఆర్ హోటల్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్, తర్వాత బయట పబ్లిక్ టాయిలెట్స్ ఎవ్వరూ సరిగ్గా యూజ్ అయ్యారు. ఈ సరిగా యూజ్ చేయడం అనేది నేర్చుకోవాలి. అక్కడ మీకు వేరే ఎయిర్పోర్ట్స్ అటు వెళ్ళినప్పుడు అక్కడ మీకు టాయిలెట్ పేపర్ కూడా ఉంటుంది. అక్కడ ఏమైనా నీళ్లు పెడితే ఆ పేపర్ పెట్టి ఆ వాటర్ క్లీన్ చేసి మీరు బయటకు వచ్చి చేతులు కడుక్కోవాలి శుభ్రంగా. నీళ్లు కింద పోయకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా క్లియర్గా ఉండాలి. ఇంకా మగవాళ్ళ సంగతి చెప్తే అసలు వాళ్ళు టాయిలెట్కి వెళ్ళారు అని అంటేనే నీట్గా, అస్సలు నీట్గా పెట్టరు. ఎందుకు అని అంటే ఆ టాయిలెట్ షీట్ అలానే ఉంటుంది, అలానే పెట్టి వాళ్ళు నిలబడి పోసుకొని బయటకు వచ్చేస్తారు. ఆ షీట్ అంతా చెదురుతుంది, దాన్ని క్లీన్ కూడా చేయరు. ఎప్పుడైనా సరే ముఖ్యంగా మగవాళ్ళు వెస్ట్రన్ కమోడ్ యూజ్ చేసినప్పుడు ఆ షీట్ పైకి పెట్టి వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే యూరినల్స్కి కూర్చుని వెళ్ళడం చాలా మంచిది. మగవాళ్ళు మీరు పాతకాలం చూసుకుంటే, పాత రోజుల్లో మగవాళ్ళు కూడా కూర్చునే మూత్రానికి వెళ్ళేవాళ్ళు. కానీ తర్వాత ఈ నిలబడి, ఎప్పుడైతే ఈ కల్చర్, ఈ జీన్స్ కల్చర్, ప్యాంట్స్ అనేది వచ్చిందో అప్పుడు దాని తర్వాత ఈ నిలబడి అనేది అలవాటైంది. సో ఈ టాయిలెట్ కమోడ్ యూజ్ చేసేటప్పుడు మగవాళ్ళ ప్లాస్టిక్ షీట్ పైకి ఎత్తి అసలు దాని మీద కూర్చుని వెళ్ళడం మంచిది. కూర్చుని వెళ్ళడం వల్ల ఏంటి అంటే ప్రాస్టేట్ ఇష్యూస్ రావు వాళ్ళకి. ఇంకొకటి పూర్తిగా బ్లాడర్ అంతా కూడా ఖాళీ అవుతుంది అన్నమాట. చాలా మందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి, అంటే మూత్రం సరిగ్గా పూర్తిగా వెళ్ళదన్నమాట, మెల్లగా వెళ్తుంది లేదా కొంచెం మిగిలిపోతుంది. అలాంటి వాళ్ళు కనుక కమోడ్ మీద కూర్చుని మూత్రానికి వెళ్తే వాళ్ళకు పూర్తిగా అంత బ్లాడర్ అంతా కూడా ఖాళీ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే టాయిలెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా తడి అయితే అక్కడ ఉన్న ఆ పేపర్ తీసుకుని క్లీన్ చేయాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళినా, మనం ఎక్కడికైనా ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఇంట్లో కూడా మగపిల్లలు ముఖ్యంగా అసలు ఆ టాయిలెట్ అంటే అది మనం వెళ్ళి వచ్చేయడమే, అది ఎవరు కడుగుతారో, అది నీట్గా ఎవరు ఉంచుతారు అనేది అస్సలు ఆలోచించరు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నప్పటి నుంచే పిల్లలకి టాయిలెట్ ఎట్లా యూజ్ చేయాలో ఫస్ట్ నేర్పించాలి. ఇక్కడ మన దేశంలో చేయరు, కానీ మీరు జపాన్ కానీ, కొరియా కానీ, చైనా కానీ అక్కడికి వెళ్తే మాంటిసరీ అంటే నర్సరీ పిల్లలకి ఫస్ట్ హౌ టు క్లీన్గా ఎలా ఉండాలి అనేది ఫస్ట్ లెసన్ అదే నేర్పిస్తారు. మీరు వాష్రూమ్కి వెళ్తే ఎలా క్లీన్ చేయాలి అని వాళ్ళకి చూపిస్తారు. అది ఫ్లోర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నీ చూపిస్తారు. పిల్లలకి ఇంట్లోనే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది క్లీన్గా ఉంచడం అనేది. వెనక వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు టాయిలెట్ నీట్గా ఉండాలి. మన లోపల నుంచి వచ్చిందే మనకు అక్కడ బయటకు వస్తుంది కదా, బయట నుంచి ఏం కాదు. అదేదో ముట్టుకోకూడదు, దాన్ని మనం అది బయట కాబట్టి మనం క్లీన్గా ఉంచాల్సిన అవసరం లేదన్నప్పుడు వెళ్ళేసి అట్లా బయటకు వచ్చేసి చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఇది చాలా హైజీన్ ఉండదు, బ్యాక్టీరియా తొందరగా వ్యాపిస్తుంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి వైరస్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే వాళ్ళు వెళ్ళడానికి కూడా నీట్గా ఉంటే వేరే వాళ్ళు కూడా వెళ్తారు. సో వెళ్ళిన వాళ్ళందరూ నీట్గా టాయిలెట్ కనుక పెడితే మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవాళ మనకి ఇండియాలో ముఖ్యంగా బయటికి వెళ్ళాలి అని అంటే భయంకరంగా ఉంటాయి టాయిలెట్స్. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ టాయిలెట్ అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఎవ్వరూ సరిగ్గా వాడరు, ఏదో వెళ్తారు అట్లా వచ్చేస్తారు. ఫంక్షన్ హాల్స్కి వెళ్తాం, ఫంక్షన్ హాల్లో టాయిలెట్స్ ఉంటాయి, ఆ టాయిలెట్స్ని సరిగ్గా వాడరు, టిష్యూస్ తుడిచేసి కింద వాడేస్తారు. అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, ఎవరు డస్ట్బిన్లో వేయరు. టాయిలెట్ లోపలికి వెళ్తారు, హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు,
ఆ టిష్యూస్ అన్ని కింద పడేసి వచ్చేస్తారు. అసలు వెనకాల వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది అసలు అర్థమే కాదు. ఎవరికి వాళ్ళగా అడావిడి, ఎవరికి వాళ్ళు ఆ పట్టు చీరలు నలిగిపోతాయేమో అని చెప్పేసి ఏదో వెళ్ళి యూజ్ చేసేసి ఫాస్ట్గా వచ్చేస్తారు. ఎవరు ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా దాన్ని నీట్గా క్లీన్గా కనుక ప్రతి ఒక్కళ్ళు కనుక పెడితే మనకి ప్రాబ్లమ్స్ రావు. సో వెట్గా ఉండదు, అంటే తడిగా ఉన్న ప్రదేశం తడిగా ఉంటుంది, పొడిగా ఉండే ప్రదేశం పొడిగా కూడా ఉంటుంది. సో వెస్ట్రన్ టాయిలెట్స్ ఆ కమోడ్స్ ఉన్న దగ్గర కింద పొడిగానే ఉంటుంది కాబట్టి మీరు ప్రతిసారి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మీరు కింద పడకుండా కూడా వాటర్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ కమోడ్ క్లీన్ చేసి బయటికి రావాలి. అవుట్డోర్ టాయిలెట్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఎవరికైనా చెప్తే కూడా ఎలా ఉంటుందంటే మాకు ఆ మాత్రం తెలియదా అని ఫీల్ అవుతారు. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎన్నిసార్లు వెళ్ళి మనం ఆ టాయిలెట్ని ముట్టుకోకుండా సరిగా వాడకుండా మనం వచ్చేసిన ఎన్నో ఉంటాయి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఏదో పరుగులు పెట్టేస్తూ వచ్చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక్క నిమిషం టైం తీసుకుంటే టాయిలెట్స్ క్లీన్గా ఉంటాయి. సో ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు మీ ఫోన్ని లోపలికి తీసుకురావద్దు. మీ ఫోన్తో బ్యాక్టీరియా కూడా ఫోన్ క్యారీ చేస్తుంది. నెంబర్ 1, ఎక్కువసేపు మీరు టాయిలెట్లో కనుక గడిపితే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తాయి, హెమరాయిడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రెక్టమ్ ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పెల్విక్ న్యూరో ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఇవాళ చాలా మంది చూస్తున్నారు. సో అందుకని ఎక్కువ టైం గడపకండి. ఎక్కడ ఎక్కువ ఉండాలో అక్కడ ఉండండి, ఎక్కడ తక్కువ టైం ఉండాలో అక్కడ ఉండండి. సో 5 to 10 minutes లోపలే మనం టాయిలెట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. రాకపోతే ఎక్కువసేపు ముక్కకండి, ఎక్కువసేపు ప్రెషర్ ఇవ్వకండి. మీరు బయటకు వచ్చేసి మీరు కొంచెం వేడి నీళ్ళు తాగడం, కొంచెం బౌల్ మూమెంట్, ట్విస్టింగ్స్, యోగా ముద్రలు అవి చేయడం చేస్తే మళ్ళీ మీకు ఫ్రీ మోషన్ అయిపోతుంది.